నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినాయక్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ శ్రీకర హాస్పిటల్ బోడుప్పల్ బ్రాంచ్. ఈరోజు మనము కిడ్నీల స్టోన్ గురించి మాట్లాడుకుందామండి. కామన్‌గా మనకి కిడ్నీల స్టోన్ సమ్మర్‌లో ఎక్కువ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మనము ప్రాబ్లమ్స్‌ని తక్కువ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మనకి కిడ్నీల స్టోన్స్ అన్నది కిడ్నీలో రావచ్చు. కిడ్నీ నుంచి మూత్రసంచికొచ్చే ట్యూబ్‌లో రావచ్చు. మూత్రసంచిలో కూడా రావచ్చు. సో, మనం సైజ్‌ని బట్టి ఇంకా స్టోన్ ఏ పొజిషన్‌లో ఉంది, ఏ పార్ట్‌లో ఉంది అన్నదాన్ని బట్టి మనము సర్జరీయా లేదా మెడిసిన్ ఇచ్చేసి ట్రీట్మెంట్ మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చా అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చండి. దీనికోసము మనము పేషెంట్‌కి జనరలీ ఆహ్, నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి యూరిన్‌లో బ్లడ్ ఒస్తుంది. యూరిన్‌లో మంట వస్తుంది. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు లాగినట్టుగా అనిపించే ఫీలింగ్ ఉంటుందనమాట. ఎస్పెషల్లీ మనకి యూరేటర్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్‌లోకొచ్చే స్టోన్స్ ఏముంటాయో దానివల్ల సివియర్ పెయిన్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, యూరిన్‌లో బ్లడ్ రావడము అన్నది స్టార్ట్ అవుతుంది. సో, ఇలాంటిది ఉన్నప్పుడు మనకి కామన్‌గా సీటీ స్కానింగ్ చేయించుకొని స్టోన్ సైజ్ ఎంతుంది? స్టోన్ పొజిషన్ ఎక్కడుంది? కిడ్నీలో వాపు ఉందా లేదా స్టోన్ ఉండడం వల్ల అన్నదాన్ని బట్టి ఇంకా బేసిక్‌లీ స్టోన్ సైజ్‌ని బట్టి మనము ట్రీట్మెంట్ డిసిజన్ తీసుకుంటాము. సపోజ్ స్టోన్ అన్నది కిడ్నీలోనే ఉంది. మోర్ దెన్ 1.5 సెంటీమీటర్ కన్నా పెద్దగుంది అని అన్నప్పుడు మనము బ్లాస్ట్ చేసుకోవాల్సి ఉంటదండి. దాన్ని చేయడానికి మనకి పీసీఎన్ఎల్ అన్నదొక టైప్ ఆఫ్ సర్జరీ ఉంటుంది. అందులో మనము నడుములో ఒక హోల్ పెట్టేసి కిడ్నీ లోపలికెళ్ళిపోయి బ్లాస్ట్ చేసి స్టోన్ క్లియర్ చేసి స్టెంట్ అన్నదాన్ని ఒక ట్యూబ్‌ని పాస్ చేస్తాము. సపోజ్ ఇదే స్టోన్ గానీ చిన్న స్టోన్స్ 8 ఎంఎం, 9 ఎంఎం, 10 ఎంఎం అన్న స్టోన్స్ మనకి అప్పర్ యూరేటర్‌లో వచ్చి స్టక్ అయిపోయాయననుకోండి. సో, అప్పుడు నొప్పితో పాటు కిడ్నీకి స్వెల్లింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు మనము ఎక్కువ రోజులు డిలే చేస్తే క్రియాటినిన్ పెరిగే అవకాశము, వాపొచ్చిన కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి గాబట్టి, మనము దీన్ని కూడా బ్లాస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు. సో, దీన్ని బ్లాస్ట్ చేయడానికి మనకి లేజర్ ద్వారా బ్లాస్ట్ చేసుకోవడం ఒక ఫెసిలిటీ ఉంటుంది. దానికి ఆర్ఐఆర్ఎస్ అని అంటారు. ఆర్ఐఆర్ఎస్ ఫెసిలిటీతో మనకి బ్లీడింగ్ ఛాన్సెస్ హాస్పిటల్‌లో ఉండే నంబర్ ఆఫ్ డేస్ కూడా తగ్గించి పేషెంట్‌కి తక్కువ ఇబ్బంది అయ్యేటట్టు సర్జరీస్ చేసేసి మనము క్లియర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇదే స్టోన్ వచ్చేసి 5 ఎంఎం, 6 ఎంఎం, 7 ఎంఎం, 8 ఎంఎం స్టోన్స్ వచ్చేసి మనం లోవర్ యూరేటర్ ఆర్ మిడ్ యూరేటర్‌లో ఉన్నప్పుడు మనము యూఆర్ఎస్ఎల్ అన్న ప్రొసీజర్ చేస్తాము. సో, ఈ ప్రొసీజర్‌లో మనకి మూత్రం దారిలోనే ఎళ్ళిపోయి స్టోన్‌ని క్లియర్ చేసేసి బ్లాస్ట్ చేసేసి స్టెంట్ అన్నదాన్ని పాస్ చేస్తామండి. నెక్స్ట్ ఇదే స్టోన్ కొంతమందికి 5 ఎంఎం కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం సర్జరీ ఛాన్సెస్ లేకుండానే మెడికల్ మేనేజ్‌మెంట్ అని అంటాము. సో, అదంతకదే స్టోన్ పడిపోయేటట్టు మనము ఫెసిలిటేట్ చేసే టాబ్లెట్స్ ఉన్నప్పుడు అది ప్రిస్క్రైబ్ చేసి మనం అబ్జర్వేషన్‌లో ఉంచుతాం పేషెంట్‌ని. సో, ఈ ఇబ్బంది అది తగ్గినప్పటికి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి స్టోన్ క్లియర్ అయిందా లేదా అయిపోతే మంచిది. లేదు అనంటే మళ్ళీ మనము దాన్ని కూడా బ్లాస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్లాడర్ స్టోన్స్ కామన్‌గా చిన్న పిల్లల్లో వస్తాయి లేదా ఏజ్ అయిన వాళ్ళ వృద్ధుల్లో వస్తాయన్నమాట. అది యూరిన్ పాస్ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉండి దారి సన్నగా అయిపోయి చాలా సంవత్సరాల నుంచి ఆ ఇబ్బంది ఉన్నప్పుడు మనకి బ్లాడర్ స్టోన్స్ డెవలప్ అవుతాయండి. దీన్ని కూడా మనము మూత్రం దారిలోనే వెళ్ళిపోయి బ్లాస్ట్ చేసి క్లియర్ చేసేస్తాము. నెక్స్ట్ మనము ఇంకొక యూరాలజికల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అది బినైన్ హైపర్ట్రోఫీ ఆఫ్ ప్రోస్టేట్. ప్రోస్టేటోమెగాలి అని కూడా అంటారు. ఇది కామన్‌గా మోర్ దెన్ 55, 60 ఇయర్స్ మగవాళ్ళలో కనిపిస్తుందండి. దీని సింప్టమ్స్ వచ్చేసి మూత్రం దార సన్నగా రావడము, మూత్రం చేస్తున్నప్పుడు మనము కడుపు బిగించి ముక్కి చేయాల్సిన అవసరం రావడము, దార దగ్గర పడ్డము, మూత్రం ఆగి వచ్చినట్టుగా అవ్వడము, కొన్నిసార్లు మూత్రంలో బ్లడ్ రావడము, మూత్రంలో మంట రావడము, మళ్ళీ మూత్రం ఇన్ఫెక్షన్ రావడము, సడెన్‌గా మూత్రం ఆగిపోవడాలు, ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో వచ్చిన వాళ్ళకి మనం ఎగ్జామిన్ చేసి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని చూస్తాము. అది మనము ప్రోస్టేట్ గ్రంథి ఎంత పెద్దగా అయింది, ఏంటిది అని ఒక గ్రాస్‌గా మనకు ఒక ఐడియా వస్తుందండి. దీంతో పాటు మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని
ప్రోస్టేట్ గ్రంథి ఎంత పెద్దగా అయింది, సైజ్ నార్మల్గా మనం 20 cc ఉంటుందండి. సో ఏదైనా 20 cc కన్నా పెద్దగా ఉండి పేషెంట్కి ఏదైనా ఇబ్బందులు అవుతున్నాయి మనము మూత్రం పాస్ చేస్తున్నప్పుడు అన్నప్పుడు మనము టాబ్లెట్స్తో మనం మేనేజ్ చేసుకోగలుగుతామా లేదా ఓన్లీ సర్జరీ చేసుకోవాలా అన్నది మనం డిసిజన్ తీసుకుంటాము. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ప్రోస్టేట్ గ్రంథి సైజ్ కాకుండా ప్రోస్టేట్ వాల్యూమ్ అంటారు, అది కాకుండా మూత్రం చేశాక మూత్రం ఎంత మిగిలిపోతుంది అన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెండు మెజర్మెంట్స్ వాల్యూస్ ఏముంటాయో దాంతోపాటు పేషెంట్ ఇబ్బంది కూడా కన్సిడర్ చేసుకొని మనము సర్జరీ చేసుకోవాలా లేదా అన్నది మనం డిసిజన్ తీసుకోవచ్చు. కామన్గా మనం టాబ్లెట్స్తో మేనేజ్ చేయొచ్చు. పేషెంట్ ఇబ్బంది టాబ్లెట్స్ ద్వారా తగ్గిపోయింది అని అన్నప్పుడు అదే కంటిన్యూ చేసుకోవచ్చు. మెడికల్ మేనేజ్మెంట్ అని అంటారు. సడన్గా యూరిన్ ఆగిపోవడం కానీ మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇబ్బంది తగ్గట్లేదు అని అన్నప్పుడు మనము సర్జికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. దానికి కామన్గా మనం చేసే సర్జరీ వచ్చేసి TURP అని అంటారు, ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అని అంటారు. మైనర్ సర్జరీ అని అన్నది కానీ ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం లేకుండా మనము పేషెంట్కి సర్జరీ చేసేసి 1 or 2 days హాస్పిటల్ స్టే ఉంటుందండి అంతే. తర్వాత ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఫాలోఅప్ కూడా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అవసరం లేకుండా పేషెంట్ తన వర్క్ తను క్యారీ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.